నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం. మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చినాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసినాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. ఎందుకు ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్లు వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసులు, ఇంకో బినామీ, అంతా ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ చెప్పకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో చేసి ఎప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు
కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ కట్టేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీస్లోకి పోవడం ఏంది, బాత్రూంలోకి పోయి నువ్వు డోర్ గడేసుకోవడం ఏంది, డోర్ గడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? అసలు దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. ఇంకోడు చూస్తాడు బిఆర్ నాయుడు అని ఇంకోడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలా? మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టులో నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగి చెప్పే విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్, పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆడవాళ్ళకి ఫోన్ చేసి అశ్లీలంగా ఈ మనిషి వ్యవహరిస్తూ ఉండడం కనపడతా ఉంది. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్లాంటి జరగకుండా అట్లా చేస్తేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. ఇంకొకడు మహిళలపై దారుణమైన లైంగిక దాడికి చేసినాడు. ఇంకోడు పేరు కోనేటి ఆదిమూలం. దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఒకరిని చూసి ఇంకొకడు ఒకడు చేస్తే ఏం యాక్షన్ లేదు, సరే ఆయన మీద ఏం యాక్షన్ లేదు, ఇంక నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారని ఇంకొకడు, ఒకరిని చూసి ఇంకొకడు. అందరూ కూడా రాక్షసులు అవుతా ఉన్న పరిస్థితులు. ఇంకొకడు సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు. సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే ఆ పిఏ మీద కూడా నో యాక్షన్, పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకొకడు లాస్ట్కు చివరకు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ మనిషి మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకటి అంతా ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ దన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే చూస్తాం.